ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మహావాక్యరత్న ప్రభావళి జగన్మిథ్యావాక్య ప్రకరణం. దీంట్లో జగత్తు ఉందా లేదా అనే విషయం గురించి చాలా డీప్ అనలిటికల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ది మహావాక్యాస్. ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ఒక సెట్ ఆఫ్ మహావాక్యాలు చూశాము. దాంట్లో రెండు ఉదాహరణల్లో కూడా శస్యశృంగము, వంధ్యాపుత్రుడు అనేవి ఇంపాసిబిలిటీస్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంపాసిబిలిటీస్ అంటే అసత్ లేక తుచ్చం అనే వాటిని ఇవాళ ఇంకొంచెం లోతుగా డీప్గా వెళ్తున్నారు. మృగతృష్ణా జలం పీత్వా తృప్తిశ్చేదస్త్విదం జగత్ గంధర్వనగరే సత్యే సతీ జగద్భవతి సర్వదా. మృగతృష్ణా జలం పీత్వా తృప్తిశ్చేద్ అస్త్విదం జగత్ గంధర్వనగరే సత్యే సతీ జగద్వద్భాతి సర్వదా. జగన్మిథ్యత్వాన్ని అత్యంత సున్నితమైన దృష్టాంతాలతో బోధిస్తున్నారు. మునుపటి వాక్యాలలో వంధ్యాకుమారుడు, శశశృంగం వంటి అసంభవ దృష్టాంతాలను ఉపయోగించి తుచ్చం లేక అసత్ అనే వాటిని ఉపయోగించారు. ఇప్పుడు మృగతృష్ణ జలం, గంధర్వ నగరం అనే భాసమాన దృష్టాంతాలను ప్రవేశపెడుతుంది. ఈ మార్పు చాలా ముఖ్యమైనది. వంధ్యాకుమారుడు అసలు కనిపించడు. శేషశృంగంలో కూడా ప్రత్యక్ష అనుభవంలో ఎక్కడా లేదు. కానీ మృగతృష్ణలో జలం కనిపిస్తుంది. ఆకాశంలో మేఘాల సముదాయము ఒక దూరమైనటువంటి దృశ్యం అనే భ్రమగా ఒక నగరంలా కనిపించవచ్చు. ఆ రెండు దృష్టాంతాలు జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని వివరించడానికి అత్యంత సమీపమైనవి. జగత్తు కూడా అనుభవంలో కనిపిస్తుంది, దానితో వ్యవహారం జరుగుతుంది. అయినప్పటికీ అది బ్రహ్మకు అన్యంగా స్వతంత్రత, పారమార్థిక సత్తను కలిగి ఉండదు. ఇక్కడేమీ లేదు నా కించిత్ జాయతే నేహ నానాస్తి కించన కించిత్ వస్తు జాయతే నా నిరోధో నచోత్పత్తి అంటే వస్తువు లేదని ఎవరు అనడం లేదు మహానుభావ. వస్తువు ఉన్నది, దానికి సత్యత్వము లేదు. సత్యత్వము వస్తువులోనున్నటువంటి సచ్చిదంశ వలననే వస్తువు తెలుస్తోంది. ఆ సత్యత్వం దేనికి ఉంది? వస్తువులో ఏదో ఉంది. వాల్ ఈజ్ దేర్, టేబుల్ ఈజ్, ఐ యామ్ అనేటటువంటి దాంట్లో ఆ సత్ అనే అంశం ఉండడం వలననే కనిపిస్తున్నారు మీరు. ఆ మిగతా భాగమంతా అది మనకు భ్రమ సంబంధమైన అంశ అని తెలుసుకోవాలి. మృగతృష్ణా జలం పీత్వా తృప్తిశ్చేదస్త్విదం జగత్ గంధర్వనగరే సత్యే సతీ జగద్వద్భాతి సర్వదా. సరళార్థం: మృగతృష్ణలో, మిరేజ్లో, ఎండమావిలో కనిపించే నీటిని త్రాగి ఎవరైనా నిజంగా దాహాన్ని తీర్చుకోగలిగితే అప్పుడు ఈ జగత్తు కూడా స్వతంత్రంగా, సత్యంగా ఉండనివ్వండి. స్వతంత్ర సత్తాగా అప్పుడు ఉండనివ్వండి. ఎపీరెన్స్గా కాదు, అప్పుడు అబ్సల్యూట్ రియాలిటీ ఇవ్వండి. ఎప్పుడు మృగతృష్ణలో నీరు త్రాగి ఎవరికైనా తృప్తి కలిగినట్లయితే. రెండవ వాక్యానికి భావము: గంధర్వ నగరం నిజమైన సత్యమైతే అప్పుడు జగత్తు కూడా సర్వకాలాలలో సత్యంగా ఉండవచ్చు. ఈ రెండు వాక్యాలలో ఉపనిషత్తు జగత్తు కనిపించడాన్ని నిరాకరించడం లేదు, ఇంకా సూక్ష్మమైనటువంటి ప్రశ్నను వేస్తుంది.
కనిపించేదంతా సత్యమేనా? యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. How to understand there is no Jagat, there is no Maya, they are saying it's not like that. Is it real? Put a question. కనిపించేదంతా సత్యమేనా? ప్రతీతి అంటే కనపడుట. వస్తు సత్వకు ప్రమాణమా? వస్తు సత్తాకి ప్రమాణమా? అనుభవంలో భాషించడం వల్ల ఒక వస్తువుకు త్రికాలాబాధితమైనటువంటి పారమార్థిక సత్తా సిద్ధిస్తుందా? ఈ ప్రశ్నలు వేసుకోవాలి. అద్వైతం యొక్క సమాధానము స్పష్టం కాదు. భాసన మరియు సత్తా ఒకటి కాదు. కనిపించడం ఇస్ అన్ ఎపిస్టమిక్ ఈవెంట్. స్వతంత్రంగా ఉండడం ఇస్ అన్ ఆంటలాజికల్ స్టేటస్. యు కెనాట్ కన్ఫ్యూజ్ ద ఎపిస్టమిక్ ఈవెంట్ విత్ అన్ ఆంటలాజికల్ స్టేటస్. ఈ రెండిటినీ కలిపివేయడమే అవిద్య యొక్క ప్రధాన స్వభావము. మృగతృష్ణా జలం అనే దృష్టాన్ని ముందు లోతుగా పరిశీలిద్దాం. మండుటెండలో దూరంగా ఉన్న నేలపై, ముఖ్యంగా ఎడారిలో ఊసర క్షేత్రాలలో నీరు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసు. కాంతి కిరణాల రిఫ్రాక్షన్ వలన, వక్రీభవనం వలన ఆ దృశ్యం ఉత్పన్నమవుతుంది. చూసేవారికి అక్కడ నీరు ఉంది అనే ప్రతీతి కలుగుతుంది. ప్రతీతి అంటే అపియరెన్స్. ఇక్కడ ప్రతీతి నిజమే, ఎవరు మృగతృష్ణుని కాదనలేరు. అనుభవంలో అందరికీ నీరు కనబడుతున్నది, నా ఒక్కడికే కాదు. నిజంగానే ఏదో చూస్తున్నాడు, కానీ అతడు చూసిన నీరు వస్తు రూపంలో అక్కడ ఉందా? అది ప్రశ్న. మృగతృష్ణ కనిపిస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. అక్కడ కనిపిస్తున్న దాంట్లో నిజంగా నీరు ఉన్నదా? రవిప్రకాష్ శర్మ, నాగరత్నం, కమల కనిపిస్తున్నారు. కనిపిస్తున్న వాటిలో సత్యత్వత ఉన్నదా? వేరే సత్యం వేరేదైనా ఉన్నదా? అది ప్రశ్న. ఈ భేదం అద్వైతంలో అత్యంత ప్రాముఖ్యమైనది. భ్రమానుభవము, అనిపించడము, కనిపించడము అది అసత్యం కాదు. కనిపిస్తోంది కదా. భ్రమలో ప్రతిపాదించబడిన వస్తువు కనిపించిన రూపంలో సత్యం కాదు. అంటే ఆ మృగతృష్ణ అనేది నీటి రూపంలో కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి వస్తుతః నీరు అక్కడ లేదు. కనిపించిన రూపంలో అక్కడ లేదు. అక్కడ వెళ్తే ఇసుకే ఉంది. మృగతృష్ణను చూసి అనుభవం జరిగింది, కానీ అక్కడ జలం లేదు. అందువల్ల అనుభవము మరియు అనుభవ విషయానికి ఆపాదించే సత్యత్వము ఖచ్చితంగా వేరు. ఇదే కారణంగా మృగతృష్ణా జలం కనిపిస్తేను చెప్పకుండా మృగతృష్ణా జలం పీత్వా, మృగతృష్ణా జలం దృష్ట్వా అని చెప్పలేదు. మృగతృష్ణా జలం అందరికీ కనిపిస్తుంది. మృగతృష్ణా జలం పీత్వా అంటే అక్కడ ఉన్న నీటిని తాగి తృప్తి చెందాడు. పీత్వా తృప్త అనే క్రియాపదాలు వాక్యానికి అసాధారణమైనటువంటి తాత్విక బలాన్ని ఇస్తాయి. నీరు కనిపించడం ఒక విషయం, దానిని త్రాగడం మరొక విషయం, దాని వలన దాహం తీరడం ఇంకొక విషయం. సత్యజలం మాత్రమే దాహ నివృత్తిని చేయగలదు. భాసమాన జలము జల ప్రతీతిని కలిగించగలదు, కానీ జల కార్యాన్ని నిర్వర్తించజాలదు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అందువలన ఉపనిషత్తు ప్రతీతి మరియు అర్థక్రియాకారికత్వం మధ్య భేదాన్ని చూపిస్తుంది. ప్రతీతి అపేరెన్స్, అర్థక్రియాకారికత్వం అంటే అక్కడున్న జలము, ఆ జలము నిజమవడము, అది త్రాగడానికి వీలుగా గ్లాసులోకి రావడము, త్రాగిన తర్వాత తృప్తి కలగడము అనేది అర్థక్రియాకారికత్వం. మృగతృష్ణా జలం జలవద్భాతి, కానీ జలకార్యం నకరోతి. జలవద్భాతి, జలంలా కనిపిస్తుంది. జల కార్యం, జలం తాలూకా పర్పస్ ఏమిటి? కార్యం అంటే ఇక్కడ ఎఫెక్ట్ అని కాదు. జల కార్యం, జలము చేయవలసినటువంటి పనిని నకరోతి, చేయదు. ఇదే దృష్టాంతాన్ని జగత్తు మీద ప్రయోగించండి. ఇప్పుడు ఒక గంభీరమైన ప్రశ్న వస్తుంది. జగత్తు అనుభవంలో ఉంది, మృగతృష్ణ కూడా అనుభవంలో ఉంది. మృగతృష్ణ కనిపిస్తోంది, జగత్తు కనిపిస్తోంది. అది బ్రహ్మవలే పరమార్థ సత్యమా? అక్కడ నిజంగా నీరుందా? ఆ నీరు నా దాహాన్ని తీరుస్తుందా? ఇక్కడ బ్రహ్మం వలె
పరమార్థమైన సత్యమా? ఉపనిషత్తు కాదు, కాదు. దాని భాష దాని స్వతంత్ర సత్తాను, పారమార్థిక స్వతంత్రతను చూపించదు, నిరూపించదు. ఎందుకు? వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఉపనిషత్తు ఏం చెప్తుంది? కొండ లేదన లేదు. నామధేయం అంటే కొండ అనే నామధేయం ఉంది. కొండ కనిపిస్తోంది, దాంట్లో నీరు పోయవచ్చు, దానిని కొనుక్కోవచ్చు, దాన్ని పగలగొట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. వ్యవహారం జరుగుతోంది. ఈటీయు ఎక్స్పీరియన్సబిలిటీ, ట్రాన్సాక్షనాలిటీ అండ్ యూటిలిటీ ఉన్నాయి కొండకి. అయినప్పటికీ తత్వ విచారంలో కొండకు మట్టికి వేరే కొండకు మట్టికి వేరైనటువంటి స్వతంత్ర సత్తా లేదు. కొండ అనేది నామము, దాని ప్రత్యేక ఆకారము, అధిష్టాన సత్తా మృత్తిక. అందువల్ల మృత్తికేత్యవ సత్యం. ఇదే జగత్తుకు వర్తించండి. జగత్తు అనేక నామరూపాలుగా కనిపిస్తుంది, కానీ నామరూపాలకు బ్రహ్మకు భిన్నమైనటువంటి స్వతంత్ర సత్తా లేదు. ఆ జగత్తులోంచి బ్రహ్మమును పక్కకు తీసేశారనుకోండి, చైతన్యాన్ని, అక్కడ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ డిజపియర్. మట్టిని తీసేసాను అనుకోండి, కొండ అనేది అక్కడ ఉండదు. మృగతృష్ణాజల దృష్టాంతము జగత్తు లేదని చెప్పడం కాదు, జగత్తు కనిపించిన నామరూప భేదంలో స్వతంత్ర పరమార్థ సత్యం కాదని బోధిస్తోంది. ఇక్కడ మిథ్య అనే పదాన్ని అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మిథ్య అంటే బౌద్ధుల శూన్యం కాదు, ఏదీ లేదు, ఎంటీనెస్ అని కాదు. ఆ సత్ తుచ్చం కాదు. అసత్తు లేక తుచ్చము మిథ్య కాదు. వంధ్యాకుమారుడు తుచ్చ దృష్టాంతానికి దగ్గరగా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు ఆయన ఎప్పుడూ అనుభవంలో ప్రత్యక్షం కాడు, కానీ మృగతృష్ణాజలము చక్కగా కనిపిస్తోంది, ప్రత్యక్షంగా భాషిస్తుంది, జగత్తు కూడా భాషిస్తోంది. అందువలన జగత్తుకు మృగతృష్ణ దృష్టాంతము దగ్గరగా ఉంది. మిథ్య అంటే సత్ కాదు, తుచ్చము లేక అసత్ కాదు, సదసద్ విలక్షణం మిథ్య, అనిర్వచనీయం మిథ్య. బ్రహ్మవలే త్రికాలాబాధితంగా ఉండదు. జగత్ బ్రహ్మవలే త్రికాల అబాధితంగా ఉండదు, మార్పులు చెందుతూ ఉంటుంది, ఉన్నట్టుండదు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు. వంధ్యాకుమారుని వలె పూర్తిగా అప్రతీతము కాదు. మృగతృష్ణ కనిపిస్తోంది, జగత్తు కనిపిస్తోంది, కానీ విచారంలో స్వతంత్ర సత్తాను నిలుపుకోలేదు అంటూ తెలుసుకోవాలి. ఇదే అనిర్వచనీయమైనటువంటి మాయ లేక మిథ్య. మాండూక్యకారిక. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తథా వితథై సదృశా సంతో అవితథా ఇవ లక్షిత. ఆదిలో లేనిది, అంతంలో లేనిది. అంటే ఇది పుట్టడానికి ముందు కొండలేదు, అలాగే పుట్టడానికి ముందు జగత్తు లేదు, అంతంలో జగత్తు ప్రళయం అయిపోయిన తర్వాత అంతంలో లేదు. అంటే ఆదిలో లేనిది, అంతంలో లేనిది కూడా తత్వత మధ్యలో కూడా లేనిదే అవుతుంది అంటున్నారు. కానీ ఆ ఆది మధ్యలో, ఆ మధ్యలో ఉన్నది, ఆది అంతాల మధ్యలో ఉన్నటువంటిది సత్యంలా కనిపిస్తుంది. స్వప్న ప్రపంచానికి, స్వప్నానికి ముందు స్వప్న అనుభవం లేదు, మేల్కొన్న తర్వాత స్వప్న అనుభవం లేదు. స్వప్నం మధ్యలో మాత్రము అత్యంత నిజమైనదిగా అనిపిస్తుంది. స్వప్నంలో దాహం, భయం, ఆనందం, దుఃఖం అన్నీ అనుభవం అవుతాయి. మేల్కొన్న తరువాత స్వప్న వస్తువుల యొక్క సత్తా బాధితమవుతుంది. ఇదే విధంగా మెరుగతృష్ణా జలము దూరం నుండి నీటిలా కనిపిస్తుంది, సమీప జ్ఞానం వచ్చినప్పుడు జలసత్త బాధితమవుతుంది. ఇక్కడ బాధ అంటే వస్తువు భౌతికంగా నాశనం అవదు, పూర్వజ్ఞానంలో ఆపాదించబడిన సత్యత్వాన్ని తరువాత సమ్యజ్ఞానము ఉపసంహరించేస్తుంది. ఈ బాధ అనే భావము అద్వైత విద్యత్వ విచారానికి హృదయం. చీకటిలో త్రాడును పాముగా చూశాము, దీపం వెలిగింది, ఇది త్రాడని తెలిసింది. పామును కొట్టి చంపాల్సిన పని లేదు, పామును ఎక్కడికి పంపాల్సిన పని లేదు, పాముకు సంస్కారాలు చేయక్కర్లేదు. అయ్యో చచ్చిపోయింది పాముని, ఎందుకంటే పాము అక్కడ స్వతంత్రంగా ఎప్పుడూ లేదు. జ్ఞానం వచ్చినప్పుడు పాము సత్త బాధితమైంది, దాని నిజత్వం బాధితమైంది.
అదేవిధంగా బ్రహ్మజ్ఞానంలో జగత్తు భౌతికంగా నశించదు. టేబుల్ లాగే ఉంటుంది, కొండలాగే ఉంటుంది. జగత్తుకు ఆపాదించబడినటువంటి బ్రహ్మ అన్య స్వతంత్ర సత్యత్వం, బ్రహ్మ కంటే భిన్నమైనటువంటి అబ్సల్యూట్ రియాలిటీ బాధితమవుతుంది. జ్ఞాని కూడా చూస్తాడు, మనలాగే వింటారు, మాట్లాడతారు, భుజిస్తారు, బోధిస్తారు. కానీ అతని దృష్టిలో నామరూపాలు బ్రహ్మకు వేరైనటువంటి సత్యం కాదు. మీరు ఏదైనా పేరు చెప్పారు, ఓహో బ్రహ్మమే, ఇంకొక పేరు చెప్పారు బ్రహ్మమే, వస్తువు చూపి బ్రహ్మమే. ఎందుకు? బ్రహ్మకి దాటి అది సత్తా లేదు. బృహదారణ్యకం ఎత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి. శృతి ద్వైతం ఉంది అని నిర్ద్వంద్వంగా చెప్పలేదు, ద్వైతమివ భవతి అన్నారు. ద్వైతం ఉన్నప్పుడు, ద్వైత అనుభవం కలిగినప్పుడు అనుభవాన్ని నిరాకరించటం లేదు. అప్పుడు ఒకడు ఇంకో దాన్ని చూస్తున్నాడు, ఇంకో దాన్ని పట్టుకుంటున్నాడు, ఇంకో దాన్ని వాసన చూస్తున్నాడు, ఇంకో దాన్ని అనుభవిస్తున్నాడు. ఎప్పుడు? ఇన్ ద ఎపీరియన్స్ స్టేట్. ఇదే అద్వైతం యొక్క సున్నితత్వం. అది నెయివ్ రియలిజంని అంగీకరించదు, నిహిలిజంలోనూ పడదు. అంటే ఏమిటి? నిహిలిజం అంటే వంశాపుత్రుడు, తర్వాత శశశృంగము వంటివి. నెయివ్ రియలిజం అంటే ఉన్నదంతా నిజము, సత్తా పరమార్థిక సత్తా అని తీసుకోదు, ఆభాసను అంగీకరిస్తుంది, స్వతంత్ర ద్వైత సత్తను నిరాకరిస్తుంది. ఇప్పుడు రెండవ వాక్యంలోకి వెళ్ళాలి. గంధర్వ నగరే సత్యే సతి జగత్వత్ భాతి సర్వదా వైపు రావాలి. గంధర్వ నగరం అనే దృష్టాంతము భారతీయ తాత్విక సాంప్రదాయంలో ఆకాశంలో కనిపించే భాసమానమైనటువంటి నగరానికి సంకేతం. మేఘాల ఆకారాలు, దూర దృశ్యాలు, కాంతి నీడల సమన్వయము ఒక ఏదో పట్టణమో ఏదో ఉన్నట్టుగా భ్రాంతి కలపవచ్చు. గోపురాలు ఉన్నట్టు, ప్రాకారాలు ఉన్నట్టు, వీధులు ఉన్నట్టు, ఇండియా మ్యాప్ లాగా ఏవేవో కనపడవచ్చు. దగ్గరకు వెళ్ళి పరిశీలిస్తే నివాసయోగ్యమైన నగరం అక్కడ లేదు. దృష్టాంతము మృగతృష్ణ దృష్టాంతం కంటే మరో కోణాన్ని చూపిస్తుంది. మృగతృష్ణలో ఒక పదార్థము జలంగా భ్రమ కలిగింది. గంధర్వ నగరంలో ఒక సంపూర్ణ వ్యవస్థ, ఒక నిర్మాణాత్మక సముదాయము, అనేక భాగాలతో కూడినటువంటి నగరం. అందువల్ల ఇది జగత్తుకు అత్యంత శక్తివంతమైన దగ్గర అయినటువంటి దృష్టాంతం. అనుభవ జగత్తు కూడా ఒక మహా సంఘటనలాగా కనిపిస్తుంది. దేశాలు, కాలాలు, శరీరాలు, జీవులు, గ్రహాలు, నక్షత్రాలు, కారణాలు, కార్యాలు, సంబంధాలు, జననాలు, మరణాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కలిసి పెద్ద నిర్మాణంలా కనిపిస్తుంది. ఈ సమగ్రతను చూసి ఇంత విస్తృతమైనది ఎలా మిథ్య అవుతుంది? వీటిలో ఇంత ఆర్డర్లీగా ఉందే, ఇంత స్ట్రక్చర్డ్గా ఉందే, ఇది మిథ్య ఎలా అవుతుంది అని ప్రశ్న వస్తుంది. గంధర్వ నగర దృష్టాంతం దీనికే సమాధానం. భ్రమ చిన్నదిగా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. నిర్మాణాత్మకంగా విస్తృతమైన భావన కూడా అధిష్టానానికి వేరుగా స్వతంత్ర సత్యం కాదు. స్వప్నం ఒక గదిలో మాత్రమే కాదు, ఒక దేశం, ఒక యుద్ధం, ఒక జీవితకాలం, అనేక వ్యక్తులు, కాల ప్రవాహం అన్నీ స్వప్నంలో కనిపిస్తుంది. భాష యొక్క విస్తృతి దాని పరమార్థ సత్యత్వానికి ప్రమాణం కాదు. అది ఎంత విశాలంగా ఉంది, ఎంత వివిడిగా ఉంది, ఎంత ఆర్డర్లీగా ఉన్నది అనేది దానికి అబ్సల్యూట్ రియాలిటీ ఇవ్వదు. మాండవిక్యోపనిషత్తు గౌడపాదీయకారిక ఆధారంగా లోతుగా చూడవచ్చు. జగత్తు మరియు స్వప్న స్థితుల మధ్య సాధారణ మనస్సు ఒక ఘనమైన భేదాన్ని ఏర్పరుస్తుంది. జాగ్రత్త నిజం, స్వప్నం అసత్యం అని చెప్తుంది. గౌడపాదులు రెండిటిలోనూ దృశ్యత్వం, మనోగోచరత్వం, ఆద్యంతవంతత్వం, బాధ్యత, బాధింపబడడం అనేటటువంటి లక్షణాలను పరిశీలిస్తారు. స్వప్నం మేలుకొన్నప్పుడు బాధితమవుతుంది. జాగ్రత్త ప్రపంచం బ్రహ్మజ్ఞానంలో స్వతంత్ర సత్తాన్ని కోల్పోతుంది. దీని అర్థము జాగ్రత్త మరియు స్వప్నము అన్ని విధాలా సమానమని కాదు. వ్యవహార స్థాయిలు భిన్నము. పారమార్థిక సత్తాతో పోల్చినప్పుడు ఇవి రెండూ కూడా అనిత్య దృశ్య ఆధారిత సత్తాలే. అనిత్య దృశ్యాలు ఆల్రెడీ డిపెండెంట్ రియాలిటీయే. సత్తాత్రయ విచారం
అద్వైతం సాధారణంగా ప్రాతిభాసిక, వ్యవహారిక, పారమార్థిక అనే మూడు సత్తా స్థాయిలను, ప్లేన్స్ ఆఫ్ రియాలిటీని వివరిస్తుంది. మృగతృష్ణా జలము, రజ్జు సర్పము, శుక్తిరజితము వంటి భ్రమలు ప్రాతిభాసిక స్థాయి ఉదాహరణలు. జాగ్రత్త జగత్తు వ్యవహారిక స్థాయి ఉదాహరణ. ఇందులో నియమం ఉంది, కార్యకారణ సంబంధం ఉంది, ధర్మాధర్మాలు ఉన్నాయి, శాస్త్రం ఉంది, గురువు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అధ్యయన భారతి ఉంది, సాధన ఉంది, ఎటుండైన వాళ్ళు ఉన్నారు, రాకుండా నిద్ర తీస్తున్న వాళ్ళు ఉన్నారు. బ్రహ్మ మాత్రమే పారమార్థిక సత్యము. ఈ మూడు స్థాయిలను కలిపివేస్తే అపార్థం వస్తుంది. డోంట్ ట్రై టు మిక్సప్ ది ప్రాతిభాసిక విత్ వ్యవహార అండ్ పరమార్థిక. జగత్తు మిథ్య అని చెప్పే వ్యవహారాన్ని నిరాకరించడం అద్వైతం కాదు. జగత్తు యొక్క అనుభవం ఉంది కాబట్టి బ్రహ్మవలే పరమార్థ సత్యం అని చెప్పడం అద్వైతం కాదు. సరియైన వ్యవహారం ఏమిటి? సరియైన అవగాహన వ్యవహారంలో జగత్తు, పరమార్థంలో బ్రహ్మ. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. ఈశావాస్యం. సర్వభూతాలు ఆత్మయే అని తెలిసిన వానికి మోహం ఎక్కడ, శోకం ఎక్కడ? అద్వైతగా జ్ఞానం యొక్క ఎగ్జిస్టెన్షియల్ కాన్సిక్వెన్స్ వ్యక్తమవుతుంది. జగన్మిథ్యాత్వము ఒక శుష్కమైన మెటాఫిజికల్ డాక్ట్రిన్ కాదు, ఎంటీ మెటాఫిజికల్ థీరీ కాదు. గంధర్వ నగరం సత్యం కాదు అని తెలుసుకోవడం వల్ల దాని పతనం కోసం శోకం ఉండదు. అయ్యో ఇందాకడ గంధర్వ నగరం కనబడిందే, అది ఇప్పుడు పోయిందే, వేరేలా అయిపోయిందే అని శోకం ఉండదు. మృగతృష్ణా జలము నిజమైన నీరు కాదు అని తెలిసినవాడు ఎండిపోవడంపై విలపించడు. అయ్యో మృగతృష్ణ ఎండిపోయింది అని ఏడవడు. నామరూప జగత్తు బ్రహ్మకు అన్యమైన స్వతంత్ర సత్యం కాదని తెలిసిన వాడికి శోకమోహాలు క్షీణిస్తాయి. భావోద్వేగరహితంగా ఉంటాడు. సత్య దృష్టి వల్ల కలిగే అసంగత్వం. మృగతృష్ణా జలం పీత్వా అనే వాక్యంలో సాధకునికి మరో గంభీరమైన బోధ. జీవితమంతా మృగతృష్ణా జలాన్ని త్రాగి తృప్తి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం మారవచ్చు. ధనం సంపూర్ణత ఇస్తుందని అనుకుంటాడు, పదవి తృప్తిని ఇస్తుందని అనుకుంటాడు, సంబంధం శాశ్వత భద్రతను ఇస్తుందని అనుకుంటాడు, ఇంద్రియ సుఖం పరిపూర్ణ ఆనందమని అనుకుంటాడు, లోక ప్రశంస తన అసంపూర్ణతను తొలగిస్తుందని అనుకుంటాడు. ప్రతిదీ సాధనాంతరం కొంతకాలం, ప్రతి సాధనాంతరం అంటే ప్రతి ఈ అనుభవం కూడా కొంతకాలం తృప్తిని కలిగిస్తుంది. తరువాత కొత్త లోపం స్టార్ట్ అవుతుంది. పరిమిత వస్తువు అపరిమిత పూర్ణత్వాన్ని ఇవ్వదు. మృగతృష్ణా జలము దాహాన్ని తీర్చలేనట్లే అనాత్మ విషయము ఆత్మస్వరూప పూర్ణత్వాన్ని ఉత్పత్తి చేయదు. గంధర్వనగరే సత్యే సతి జగద్వద్భాతి సర్వదా అనే వాక్యంలో సర్వదా అనే పదము ప్రత్యేకంగా గమనించాలి. సత్యం అంటే అద్వైతంలో త్రికాల అబాధితం, గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో బాధింపబడనిది. బ్రహ్మ సత్యం ఎందుకంటే దాని సత్తా ఎప్పుడూ నశించదు. జగత్ నిరంతరం పరిణమిస్తుంది. శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, భావాలు మారుతాయి, సంబంధాలు మారుతాయి, నాగరికతలు మారుతాయి, గ్రహాలు మారుతాయి. కాలంలో ప్రత్యక్షమైన ప్రతి నామరూపము కాలంలోనే ఉపసంహరించబడుతుంది. మార్పుకు లోబడినది సర్వదా ఒకే స్వరూపంలో ఉండుటలేదు. అందువలన గంధర్వనగరము సత్యమైతే జగత్ సర్వదా సత్యం కావచ్చు అనే వాక్యము జగత్తు యొక్క త్రికాల బాధిత్వాన్ని బోధిస్తోంది. భగవద్గీత. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయో తత్వదర్శిభిః. అసత్తుకు నిజమైన సత్త లేదు, సత్తుకు లేకపోవట లేదు. తత్వదర్శులు ఈ రెండింటినీ స్వరూపాన్ని దర్శించారు. మృగతృష్ణా జలం భాషిస్తుంది, కానీ దాని యందు జలసత్త లేదు.
గంధర్వ నగరం కనిపిస్తుంది, దాని యందు నగర సత్త లేదు. జగత్తు నామరూపేణ భాషిస్తుంది, కానికి దానికి బ్రహ్మ యొక్క సత్తా దాని యందు లేదు. అందువల్ల జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఉంది అని మనం చెప్పినప్పుడు నిజానికి ఆ ఉందిలో ఉన్న ఉనికి బ్రహ్మ. ఆ ఉనికిని అప్పుగా పొంది వాల్ ఈజ్, టేబుల్ ఈజ్, శర్మ ఈజ్, డాక్టర్ ఈజ్ అని అంటున్నాం. ఆ ఈజ్నెస్ ఈజ్ గివెన్ లెంట్ బై ద బ్రహ్మ. నామరూపము అస్థి అనే సత్తత్వం నిలబెడుతోంది. ఈ పేరు నిలబెట్టేది ఏమిటి? ఆ సదంశం. అస్థి చివరకు బ్రహ్మస్వరూపంగా అవగతమవుతుంది. ఇక్కడ ఉన్నది లేదనడం లేదు. ఉన్న కొండ, ఉన్న శర్మ, ఉన్న నాగరత్నం ఉన్నారు. కానీ వాటిని నిలబెట్టేటటువంటి సత్తా సదంశాన్ని గుర్తిస్తే ఏ నామరూపాల మీద ఫోకస్ పోతుంది. ఈ రెండు తేజోబిందో వాక్యాల పరమార్థాన్ని సమగ్రంగా చూస్తే అద్భుతమైన అంతఃక్రమం కనిపిస్తుంది. మృగతృష్ణా జలము మనకు ప్రతీతి సత్యత్వానికి ప్రమాణం కాదని బోధిస్తుంది. పీత్వా, తృప్త్వా అనే తృప్త అనే పదాలు భాసమాన వస్తువు తనకు ఆపాదించిన పరమార్థమైన కార్యాన్ని, నీటి పరమార్థం ఏమిటి? దాహం తీర్చడం, అది చేయలేదు. గంధర్వ నగరము విస్తృతమై నిర్మాణాత్మకమైన భాష, ఆ భాష అది కూడా స్వతంత్ర సత్యం కాదు అని చూపిస్తుంది. సత్యే సతి అనే పదాలు సత్యానికి పరీక్షను ఉంచుతాయి. సర్వదా అనే పదము త్రికాల బాధితత్వాన్ని సూచిస్తాయి. ఈ పరీక్షలన్నిటిలో జగత్తు బ్రహ్మము వలె పారమార్థిక సత్తాగా నిలబడదు. జ్ఞానానికి అంతిమ ఫలం ఏమిటి? జగత్తు లేదు అనే నిరాశావాద నిర్ణయం కాదు. అంతిమ ఫలము జగత్తు కనిపిస్తున్నది, బ్రహ్మకు వేరైనది కాదు అని తెలుసుకోవడం. సదేవ సౌమ్య ఏకమేవ అద్వితీయం తత్వమసి అహం బ్రహ్మాస్మి నేహ నానాస్తి కించన. ఇవన్నీ జలాన్ని నిరాకరించిన తరువాత ఎడారి నశించదు, జలభ్రమ మాత్రమే నశిస్తుంది. రజ్జులో ఉన్న సర్పాన్ని నిరాకరించిన పెదప త్రాడు నశించదు, సర్పభ్రమ మాత్రమే నశిస్తుంది. గంధర్వ నగరాన్ని నిరాకరించిన తరువాత ఆకాశము నశించదు, గంధర్వ నగర భ్రమ మాత్రమే నశిస్తుంది. అలాగే జగన్మిథ్యాత్వ జ్ఞానంలో సత్త నశించదు, సత్తకు ఆపాదించిన నామరూప స్వతంత్రతను అనే భ్రమ నశిస్తుంది. మృగతృష్ణ జలం పీత్వా తృప్తశ్చేదత్తితే అస్త్విదం జగత్ అనే వాక్యం మనకు చెప్తోంది. కనిపించడం వల్ల సత్యత్వం సిద్ధించదు. పరిమిత భాసమాన వస్తువులో పరిపూర్ణ తృప్తిని వెతకడం మృగతృష్ణ జలంతో దాహం తీర్చుకోవాలని అని ప్రయత్నించడం వంటిది. గంధర్వ నగరే సత్యే సతి జగద్వత్పాతి సర్వదా అనే వాక్యం చెప్తున్నది. విస్తృతంగా, సుసంఘటితంగా, అనేకత్వంతో ఒక స్ట్రక్చర్డ్గా కనిపించడం వలన ఒక దృశ్యానికి అబ్సల్యూట్ రియాలిటీ, పారమార్థిక సత్యత్వం రాదు. సత్యం కావాలంటే అది త్రికాల అబాధితంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, మరొక జ్ఞానంతో బాధితం అవ్వకూడదు. ఈ ప్రమాణంలో బ్రహ్మ మాత్రమే సత్యము. అపియరెన్సెస్ ఆర్ ఫ్లీటింగ్, సో వి కాల్ దెమ్ నాట్ అసత్ బట్ కాల్ దెమ్ యాజ్ మిథ్యా. ఈ రెండు వాక్యాల అంతిమ అద్వైత రహస్యం ఒక్క వాక్యంలో చెప్పవచ్చు. మృగతృష్ణలో జలం కనిపిస్తుంది కానీ జలం లేదు. గంధర్వ నగరంలో నగరం కనిపిస్తుంది కానీ నగరం లేదు. జగత్తులో ద్వైతం కనిపిస్తుంది కానీ బ్రహ్మకు అన్యమైన రెండవ సత్త లేదు. కనిపించేది నామరూపం, దానికి సత్తనిచ్చేది బ్రహ్మ. భ్రమను నిరాకరించినప్పుడు అధిష్టానం మాత్రమే మిగులుతుంది. మృగతృష్ణలో నీరు నిరాకరించినప్పుడు అక్కడ ఎడారి ఇసుకయే మిగులుతుంది. జగన్మిథ్యాత్వ జ్ఞానంలో జగత్తు శూన్యం అవ్వదు, అలాగే ఉంటుంది. జగత్తు సర్వం బ్రహ్మమయం అవుతుంది. ఎప్పుడైతే జగన్మిథ్యాత్వ జ్ఞానం కలిగిందో అప్పుడు సర్వం బ్రహ్మమయం అవుతుంది. ఓం తత్సత్. అహమస్మి, 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 అహమస్మి. లోతుగా విచారించండి. ఈ 5 రోజులు మళ్ళీ మళ్ళీ చదువుకోండి, వినండి,
రిఫ్లెక్ట్ చేయండి, అది మీ మైండ్కి అపీల్ అవుతుందా లేదా అని. అహమస్మి, 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 సోహం, సోహం. స్వస్తి.